హాయ్ ఫ్రెండ్స్, సక్సెస్ దీన్ని చేరుకునే ప్రయాణంలో ఒక్కొక్కరి మార్గం ఒకలా ఉంటుంది. ఈ మార్గాల్లో ఎప్పుడు ఏ మలుపు వస్తుందో ఎవరు ఊహించలేరు. అయితే ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ తనకు ఎదురైన మలుపులను తనకు అనుగుణంగా మార్చుకుంటూ లక్ష్యాన్ని చేరుకున్న వ్యక్తి. ఇతని తల్లిదండ్రులు మాకు వద్దు అని చిన్నప్పుడే వదిలేశారు. చదువుకునే కాలేజ్ నచ్చక తానే కాలేజీని వదిలేశాడు. ఇతను స్థాపించిన కంపెనీ నుండి తన వల్లే తనను కాదని బయటికి గెంటేశారు. ఇన్ని జరిగినా లెక్క చేయకుండా తన కంపెనీ ప్రోడక్ట్స్తో, తన తీసిన సినిమాతో, తన జీవన శైలితో ఎంతోమంది అభిమానులు సంపాదించి 2011 నాటికి 5,000 కోట్లు సంపాదించిన వ్యక్తి స్టీవ్ జాబ్స్, ద ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎవల్యూషన్. స్టీవ్ జాబ్స్ ఇతని గురించి మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ల్యాప్టాప్, కంప్యూటర్ మన ఇంట్లో వాడుతున్నామంటే దాని ముఖ్య కారకుడు స్టీవ్ జాబ్సే. అలానే యాపిల్, ఈ కంపెనీ పేరు మనందరికీ పరిచయం లేనిది కాదు. ఈ యాపిల్ కంపెనీ నెట్వర్త్ సుమారు 5,000 కోట్లు. ఈ కంపెనీని ఈ స్థాయికి తీసుకువచ్చింది కూడా యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్. అలానే కార్స్, ఈ ఫిలిం కాటన్ ఫిల్మ్స్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేసింది పిక్సార్ అనే ప్రొడక్షన్ కంపెనీ. ఈ కంపెనీ కో ఫౌండర్ స్టీవ్ జాబ్సే. ఇలా చాలా విజయాలు స్టీవ్ జాబ్స్ సాధించారు. కానీ ఈయన జీవిత ప్రారంభం కూడా ఒక ముళ్ళబాట అని చెప్పక తప్పదు. కంటిన్యూ చేసే ముందు చిన్న విషయం, మీరు మా ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి మమ్మల్ని మోటివేట్ చేస్తారు అనుకుంటున్నాం. కాబట్టి ఇంకా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే, స్టీవ్ జాబ్స్ పూర్తి పేరు స్టీవెన్ పాల్ జాబ్స్. 1955 ఫిబ్రవరి 24న కాలిఫోర్నియాలోని ఫ్రాన్సిస్కోలో అబ్దుల్ ఫతా జండాలి, జోనెస్ గిబిల్ అనే దంపతులకు స్టీవ్ జాబ్స్ జన్మించారు. కానీ ఈ తల్లిదండ్రులు జాబ్స్ని పెంచలేక పాల్ జాబ్స్ మరియు క్లారా జాబ్స్కి దత్తత ఇచ్చేశారు. ఇలా దత్తత ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే స్టీవ్ జాబ్స్ పాల్ మరియు క్లారా దగ్గర ఉంటూ కాలిఫోర్నియాలోని హై స్కూల్ పూర్తి చేశాడు. అంటే మన ఇండియా ఎడ్యుకేషన్ ప్రకారం ఇంటర్, సెకండ్ ఇయర్ వరకు అని. అయితే జాబ్స్ తన హై స్కూల్ ఎడ్యుకేషన్ని హోమ్స్టెడ్ హై స్కూల్ పూర్తి చేశాడు. తరువాత గ్రాడ్యుయేషన్ కోసం రీడ్ అనే కాలేజీలో చేరాడు. కానీ ఆ ఎడ్యుకేషన్ నచ్చక, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు స్టీవ్ చదువు కోసం పడే కష్టాన్ని చూసి ఇక అక్కడితో ఎడ్యుకేషన్ ఆపేశాడు. దానివల్ల స్టీవ్ జాబ్స్కి డిగ్రీ రాలేదు. అయితే జాబ్స్ రీడ్ కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్ని చూసి కాలిగ్రఫీ మీద ఇంట్రెస్ట్ పెంచుకుని రూమ్లో ఉంటూ కాలిగ్రఫీ నేర్చుకునేవాడు. అసలు ఆ కాలిగ్రఫీ ఎందుకు యూజ్ అయ్యేది అనేది కూడా స్టీవ్ జాబ్స్కి తెలియదు. ఈ సమయంలోనే స్టీవ్ భోజనానికి డబ్బుల కోసం వాడు పాడేసిన కోక్ బాటిల్స్ నమ్మి వాటితో వచ్చిన డబ్బుతో కడుపు నింపుకునేవాడు. అయితే వారానికి ఒకసారి కడుపు నిండా తినాలి అనే ఆశతో ప్రతి ఆదివారం 7 మైళ్ళ దూరంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి నడిచి వెళ్ళేవాడు. ఇలా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం వల్ల స్టీవ్కి మన భారతదేశ భక్తి సాంప్రదాయాల మీద ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్తారు. అయితే స్టీవ్కి హై స్కూల్ నాటి నుండి స్టీవ్ వోజ్నిక్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఇతను ఎలక్ట్రానిక్ బోర్డ్స్ తయారు చేస్తూ ఉండేవాడు. వోజ్నిక్ స్టీవ్ కన్నా 5 సంవత్సరాలు పెద్దవాడు. ఈ వోజ్నిక్ వల్ల స్టీవ్కి అటారీ అనే కంపెనీలో జాబ్ వచ్చింది. ఇలా జాబ్ ద్వారా డబ్బు కూడబెట్టి 1974లో స్టీవ్ జాబ్స్ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టి తన మరొక ఫ్రెండ్ డానియల్ కోట్కేతో కలిసి 1974లో ఇండియాకి వచ్చాడు. స్టీవ్ హిమాలయలో ఉన్న నీమ్ కరోలి బాబా ఆశ్రమంలో సుమారు 7 నెలలు ఉన్నారు. తర్వాత తిరిగి మళ్ళీ కాలిఫోర్నియాకి చేరి ఫ్రెండ్ వోజ్నిక్ని కలిశారు. ఈ వోజ్నిక్కి ఎలక్ట్రానిక్స్ మీద మంచి పట్టు ఉంది. దానివల్ల స్టీవ్ మరియు తన ఫ్రెండ్ వోజ్నిక్ కలిసి స్టీవ్ ఇంటి గ్యారేజ్లో 1976 ఏప్రిల్ 1న యాపిల్ కంపెనీ స్టార్ట్ చేశారు. వీరు యాపిల్ని స్టార్ట్ చేయడానికి స్టీవ్ తన దగ్గర ఉన్న వ్యాన్ని, తన ఫ్రెండ్ వోజ్నిక్ తన దగ్గర ఉన్న సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ నమ్మి ఈ యాపిల్ కంపెనీ ప్రారంభించారు. వీరు మొదట్లో చిన్న చిన్న ఇన్నోవేషన్స్ చేసి తర్వాత అంటే 1976లో యాపిల్ 1 అనే కంప్యూటర్ని లాంచ్ చేశారు. అప్పట్లో ఇది చాలా బాగా అమ్ముడిపోయింది. ఈ కాలంలో కంప్యూటర్స్కి మానిటర్ ఉండేది కాదు. అలానే ఈ కంప్యూటర్లు పెద్ద పెద్ద కంపెనీల్లో మాత్రమే ఉండేవి. ఇది గమనించిన స్టీవ్ జాబ్స్ భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి పర్సనల్ కంప్యూటర్ అవసరమని ముందే గ్రహించి 1977లో మానిటర్ ఉన్న పర్సనల్ కంప్యూటర్ యాపిల్ 2ని లాంచ్ చేశారు. ఇది అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. దీంతో యాపిల్కి మంచి పేరు వచ్చింది. అప్పట్లో యాపిల్ 2 అని ఈ కంప్యూటర్ ద్వారా సుమారు 900 కోట్లు స్టీవ్ జాబ్స్ మరియు తన ఫ్రెండ్ వోజ్నిక్ యాపిల్ కంపెనీ ద్వారా సంపాదించారు. దాంతో యాపిల్ ఒక పెద్ద కంపెనీగా మారిపోయింది. అయితే ఈ సమయంలో ఈ కంపెనీకి ఒక సీఈఓ కావాలి. దానికోసం అప్పటికి పెప్సీ కంపెనీ సీఈఓగా ఉన్న జాన్ స్కెల్లీ అయితే మంచిదని స్టీవ్ జాబ్స్ భావించారు. అయితే జాన్ స్కెల్లీని యాపిల్కి రప్పించడం కోసం స్టీవ్ జాబ్స్ స్కెల్లీని, నువ్వు జీవితాంతం ఈ పంచదార నీళ్ళు అమ్ముకుంటావా లేదా ప్రపంచాన్ని మార్చిపోయే టెక్నాలజీతో కలిసి పనిచేస్తావా అని అడిగారు. ఈ మాటలతో జాన్ స్కెల్లీ యాపిల్ కంపెనీకి వచ్చేశాడు. తర్వాత కంపెనీ చాలా అభివృద్ధి చెందుతూ ఉంది అన్న సమయంలో స్టీవ్ జాబ్స్కి పెద్ద సమస్య వచ్చింది. అనుకోకుండా ఐబిఎం అనే మరొక కంపెనీ ఇచ్చిన గట్టి పోటీ వల్ల, ఇంకా కొన్ని సీఈఓ నిర్లక్ష్యాల వల్ల యాపిల్ కంపెనీ సేల్స్ పడిపోయాయి. ఈ సమయంలో కంపెనీలో కొన్ని ఘర్షణలు, ఆధిపత్య పోరు ఇలాంటి కారణాల వల్ల బోర్డు మెంబర్స్ అందరూ కలిసి కంపెనీ బాధ్యతల నుండి పూర్తిగా తొలగించేశారు. తన కంపెనీని ఒక స్థాయికి తీసుకువెళ్లాలి అనుకున్న స్టీవ్ జాబ్స్ కల చెదిరిపోయింది. చెప్పాలంటే ఈ సంఘటన జాబ్స్ ని చాలా కలిచివేసింది. ఇలా జరిగిన వెంటనే జాబ్స్ యాపిల్ కంపెనీలో ఉన్న తన షేర్స్ అన్ని అమ్మేసి
ఒక షేర్ మాత్రం ఉంచుకున్నాడు. అది కంపెనీ డీటెయిల్స్ తీసుకోవడానికి, బోర్డు మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి ఉంటుందని. అలా షేర్స్ అమ్మిన డబ్బుతో జాబ్స్ నెక్స్ట్ అనే కంప్యూటర్స్ కంపెనీని ప్రారంభించాడు. అలాగే పిక్సర్ యానిమేషన్స్ అనే ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేశారు. టాయ్ స్టోరీస్, ఈ బగ్స్ లైఫ్ కార్స్ ఇలాంటి పాపులర్ కార్టూన్ ఫిలిమ్స్ ని ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్సే. ఇలా స్టీవ్ జాబ్స్ ఎదుగుతున్నాడు. అక్కడ యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ లేకపోవడం వల్ల నష్టాల బాట పట్టింది. దీన్ని గమనించిన బోర్డు మెంబర్స్ స్టీవ్ జాబ్స్ ని మళ్ళీ కంపెనీలోకి తీసుకున్నారు. ఇప్పుడే స్టీవ్ జాబ్స్ సత్తా ఏంటో ఆ బోర్డు మెంబర్స్ కి తెలిసింది. నష్టాల బాటలో నడుస్తున్న తన యాపిల్ కంపెనీని అమాంతం లాభాల్లోకి తీసుకెళ్లాడు. ఎందుకే జాబ్స్ కి ఒక లైన్ కోడ్ రాయడం కూడా రాదు, కానీ నాయకత్వపు లక్షణాలు మాత్రం బలంగా ఉన్నాయి. పెద్దగా ఎడ్యుకేషన్ కూడా లేదు, కానీ కస్టమర్స్ సైకాలజీ బాగా తెలిసినవాడు. జాబ్స్ ఎప్పుడు కూడా ఏ వర్క్ చేసినా చాలా పర్ఫెక్షన్ తో చేయాలని, అలానే క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అని ఇలా కొన్ని సూత్రాలు పాటించి కంపెనీని లాభాల బాట పట్టించాడు. ఎలాంటి జాబ్స్ కంపెనీకి రీఎంట్రీ ఇచ్చే టైంకి కంపెనీలో సుమారు 300 ప్రొడక్ట్స్ మీద వర్క్ జరుగుతూ ఉండేది. జాబ్స్ తిరిగి వచ్చిన తర్వాత మొత్తం ఇవన్నీ ఆపించి కేవలం 3 ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేయించి ఇంకా ఇలాంటి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కంపెనీ మళ్ళీ లాభాల బాట పట్టింది. అప్పట్లో పాటలు వినాలి అంటే వాక్మెన్లో క్యాసెట్ వేసుకుని కొన్ని పాటలు విని సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఆ టైంలో స్టీవ్ జాబ్స్ ఐపోడ్ అనే గ్యాడ్జెట్ ని జనాలకి పరిచయం చేశారు. దీనివల్ల డిజిటల్ కంట్రోలింగ్ సిస్టమ్ తో పాటు వేల సంఖ్యలో పాటలు స్టోర్ చేసుకుని వినే అవకాశం ఉండేది. దీనిలో ఇన్ని ఫీచర్స్ ఉండడం వల్ల, అలాగే ఇది చాలా చిన్నగా ఉండడం వల్ల జనాలు బాగా ఇష్టపడ్డారు. ఈ ఐపోడ్ ని ఇంత చిన్నగా చేయడానికి స్టీవ్ జాబ్స్ అంటే తన ఎంప్లాయీస్ చాలా ఫోకస్ చేసి బాగా కష్టపడి చివరకు దీన్ని సక్సెస్ఫుల్ గా ప్రపంచానికి అందించారు. అలాగే 2007లో టచ్ తో పనిచేసే ఫుల్ వ్యూ డిస్ప్లేతో ఫస్ట్ ఐఫోన్ ని లాంచ్ చేశారు. ఇక ఇలా ఐఫోన్స్ లాంచ్ చేసుకుంటూ అదే క్రమంలో ఐప్యాడ్, మ్యాక్బుక్ ఇవన్నీ లాంచ్ చేశారు. ఇక ఇవి ఎంత ఫేమస్ మనకు తెలియనిది కాదు. అయితే స్టీవ్ జాబ్స్ ఇన్నోవేషన్స్ మీద కాకుండా మార్కెటింగ్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసేవారు. అందుకే యాపిల్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్, ప్రొడక్ట్ స్పెషాలిటీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉంటాయి. అయితే ఇలా విజయాల బాటలు నడుస్తున్న స్టీవ్ జాబ్స్ జీవితంలో మరొక భయంకరమైన మలుపు ఎదురైంది. అదే ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్. ఈ వ్యాధి సోకడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో స్టీవ్ జాబ్స్ యాపిల్ CEO పదవిని టీమ్ కుక్కి ఇచ్చి జాబ్స్ తప్పుకున్నాడు. అయితే ఈ క్యాన్సర్ తీవ్రత వల్ల చివరికి స్టీవ్ జాబ్స్ 2011 అక్టోబర్ 5న మరణించారు. జాబ్స్ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది, మనకి ఎదురైన పరిస్థితి ఏదైనా మనకు ఉన్న శక్తి సామర్థ్యాలతో వాటిని ఎదుర్కొని నిలబడాలి. ఇక రెండవది, మనం ఏ వర్క్ చేసిన క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ పర్ఫెక్షన్తో ఆ వర్క్ ని కంప్లీట్ చేయాలి. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.